వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఇతర పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జనసేన పార్టీ తీసుకున్నాం అనుకోండి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యవహార శైలిలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు జానీ మీద రేప్ కేసు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కలిపినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, విచారణ జరిగిన తర్వాత అతను దోషం తెలిస్తే అతను శిక్ష పడాల్సిందే, అవసరమైతే అతన్ని పార్టీలోంచి కూడా పంపించేసేయాలి. ఇది జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల లైను. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చామనుకోండి, మనకు తెలుసు కదా జత్వాని అని బాలీవుడ్ యాక్ట్రెస్. సో ఆమెని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరాస్ చేశారు. దాని గురించి ఆమె కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదిలిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆమె అసలు క్యారెక్టర్ మంచిది కాదు అంటే, ఇది వాళ్ళే చెప్పడం కాదు, ఆఖరికి సాక్షి టీవీ కూడా కథనాలు ప్రచారం చేసింది. వాళ్ళ మీడియాల్లో కూడా అలాగే చెప్తా ఉంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుద్ధ పూసలు, ఆమె తేడా అని. ఇది